నమస్కారం. ఈ వీడియోలో పూజకు పనికిరాని పూలు ఏవి చూద్దాం. భగవంతునికి ఆరాధించే సమయంలో పూలకు ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంది. భక్తిపూర్వకంగా స్వామి అమ్మవార్ల పాదాల వద్ద ఉంచిన పూలను తీసుకొని కళ్ళకు చాలామంది అద్దుకుంటారు. అయితే కొన్ని పూలు పూజకు అస్సలు పనికిరావట. దేవుడికి ఏ పూలతో పూజ చేయకూడదు, అలానే ఎటువంటి పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని పూర్తిగా చూడండి. మొగలి పువ్వు మామూలు పూలలా సున్నితంగా ఉండదు. అతి తక్కువ వాసన, వెగటుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ పూలు ఉన్న చోట పాములు తిరుగుతూ ఉంటాయి. ఇంకా ఈ మొగలి పూలు పూజకు అనేవి అస్సలు పనికిరావని చెబుతారు. ఇంకా బంతి పూలు కూడా పూజకు ఉపయోగించరు. వీటికి ఎలాంటి శాపం లేదు, కానీ సాధారణంగా శుభకార్యాల సందర్భంగా బంతి పూలు గుమ్మానికి కడతారు. వీటిని క్రిమి కీటకాలను ఆకర్షించే నాశనం చేసే శక్తి ఉంది. వీటిని గుళ్ళో విగ్రహాలకు చుట్టుపక్కల క్రిమి కీటకాలు అక్కడ చేరతాయి. కీటకాలను ఆకర్షించే ఈ బంతి పూలను దేవుడికి వేస్తే వాటి వల్ల దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది పడతారు. అందుకే బంతి పూలతో పూజను వద్దంటారు. క్రింద పడిన పూలు, వాసన చూసిన పూలు, కడిగిన పూలు, ఎడమ చేత్తో కోసిన పూలను, వాడిన పూలను పూజకు వినియోగించరాదు. ఎటువంటి వాసన లేని పూలను, అదేవిధంగా ఘాటైన వాసన కలిగిన పూలను దేవునికి సమర్పించకూడదట. అయితే బంతి పూలను మాత్రం కొన్ని గుళ్ళల్లో వాడతారు. అది ప్రత్యేకంగా కొన్ని గుళ్ళకు మాత్రమే మొత్తం బంతి పూలనే వాడతారు. అలాగే ముళ్ళు కలిగిన పూలు, రెక్కలు తెగిన పూలు పూజకు అనేది వాడకూడదు. విడి పువ్వులుగా పూలు వాడడం అంత మంచిది కాదు. మాల కట్టి దేవుని పటానికి వేయడం చాలా మంచిది. ఇంకా పూజ చేసేటప్పుడు మధ్య వేలు, ఉంగరపు వేలుతో పువ్వులను సమర్పించాలి. పువ్వులను క్రింది ముఖంగా ఉండకూడదు చూసుకోవాలి. దేవతలకు ఎల్లప్పుడూ కొత్త పుష్పాలను సమర్పించండి. ఒకసారి వాడిన పూలను మరి ఇతర దేవతలకు సమర్పించకూడదు. వాడిపోయిన పువ్వులతో పూజ అనేది చేయకూడదు. అలా వాడితే అశుభం కాబట్టి ఎప్పుడూ తాజాగా ఉన్న పూలతోనే పూజ చేయాలి. ఇంకా భక్తులకు ఇష్టమైన దైవాలు ఉన్నట్టే ఆయా దేవతలకు కూడా ఇష్టాలు ఉంటాయి. ఒక్కో దేవుడికి ఒక్కో పువ్వుని ఇష్టపడతారు. ఈ పువ్వులు లేకుండా ఆ దేవునికి పూజలు చేస్తే ఆ దేవుడు అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. అయితే ఈ పువ్వులు లేకుండా చేసే పూజలు అసంపూర్ణంగా పరిగణించబడుతుందో ఆ పూజలో పువ్వులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఏ దేవునికి ఏ పువ్వు అంటే ఇష్టం ఆ పూలతో పూజ చేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రతీది. ఏ పువ్వులు సమర్పిస్తే కోరికలు త్వరగా నెరవేరుతాయనే విషయాలను ఇక్కడ మనం తెలుసుకుందాం. ఐశ్వర్యానికి అది దేవత అయిన ఆ లక్ష్మీదేవి కలువ పువ్వులోనే కూర్చొని ఉంటుంది కదా. ఇది చాలామందికి తెలుసు. అయితే ఆమెకు ఇష్టమైన పువ్వు కూడా కమలమే. లక్ష్మీదేవి కమలాలు ఇంకా తెల్లటి సువాసన గల పూలతో పూజిస్తే ఆ లక్ష్మీదేవి కరుణించి మన ఇంట్లో ధనాన్ని కురిపించే అవకాశం ఉంటుంది. అలాగే మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. వినాయకుడికి ఎర్ర పూలతో మాల కట్టి పూజ చేస్తే మీ కష్టాలు అనేవి ఖచ్చితంగా తీరుతాయి. తులసి తప్ప మిగిలినవన్నీ వినాయకుడికి సమర్పించవచ్చు. ఎర్ర మందారం, గన్నేరు పూలు కూడా గణేశునికి అత్యంత ఇష్టమైన పువ్వు. పసుపు పూలతో సరస్వతీదేవిని పూజ చేస్తే మీకు మంచి విద్యా బుద్ధులు సరస్వతీదేవి ప్రసాదిస్తుంది. నీలకంఠుని పూజించే భక్తులు ఉమ్మెత్తతో పూజ చేస్తే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. మహాశివుడు గరళం తాగినప్పుడు ఉమ్మెత్త అతని ఛాతిపై దర్శనమిస్తుందని అంటారు. ఇక ఆ సువాసన వెదజల్లే పారిజాత పూలంటే శ్రీ మహావిష్ణువుకు మహా ఇష్టము. హనుమంతుడికి మల్లెపూలంటే చాలా ఇష్టం. కాబట్టి హనుమాన్ పూజ సమయంలో మల్లెపూలను చాలామంది సమర్పిస్తారు. నీలిరంగు పూలను శనికి సమర్పించాలి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ విధంగా చేయడం వల్ల ఆ భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని మహర్షుల మాట.
అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మా వీడియోలు మీ దాకా అందుతాయి. థ్యాంక్ యూ.